నమస్కారం. ఏప్రిల్ 28, 2026 నాటి సాఫ్ట్‌వేర్ పరిశ్రమ అప్డేట్స్‌కు స్వాగతం. నిన్న మనం ఏఐ రాజ్యాంగాల గురించి చర్చించాం. కానీ ఈరోజు పరిశ్రమ దృష్టి న్యూరల్ పోర్టబిలిటీ మరియు హైపర్ కంప్రెషన్ వైపు మళ్లింది. ఎడ్జ్ డివైజులు ప్రాధాన్యత సంతరించుకుంటున్న తరుణంలో ఏఐ మోడల్స్ ఒక హార్డ్వేర్ నుండి మరొక దానికి, ఉదాహరణకు యాపిల్ ఎన్‌పియు నుండి ఎన్విడియా జీపీయూకి తమ శిక్షణను లేదా మెమరీని కోల్పోకుండా మారగలిగే ప్రోటోకాల్లను సిద్ధం చేయడంలో సాఫ్ట్వేర్ ప్రపంచం పోటీ పడుతోంది. దీనిని ఏఐ యుగం యొక్క వి-మోషన్ అని పిలవవచ్చు. నేటి ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. మొదటగా విలీనాలు మరియు ప్రధాన కొనుగోళ్ల విశేషాలు చూద్దాం. బ్రాడ్కామ్ సుమారు 1.4 బిలియన్ల భారీ ఒప్పందంతో ఆర్కిటెక్చర్ యాగ్నోస్టిక్ న్యూరల్ వెయిట్స్లో అగ్రగామిగా ఉన్న వెయిట్ షిఫ్ట్ను స్వంతం చేసుకుంది. దీనిని VMware క్లౌడ్ ఫౌండేషన్లో విలీనం చేయడం ద్వారా ఎంటర్ప్రైజ్ ఏఐ పనులు లోకల్ చిప్స్ మరియు పబ్లిక్ క్లౌడ్ మధ్య ఎటువంటి ఆటంకం లేకుండా మారవచ్చు. ఇంటెల్ 290 మిలియన్లతో 1.5 బిట్ క్వాంటైజేషన్ టెక్నాలజీని సొంతం చేసుకుంది. దీని లక్ష్యం ఓపెన్వినో టూల్కిట్ ద్వారా భారీ ఏఐ మోడళ్లను కూడా చిన్నపాటి తక్కువ శక్తి గల ఐఓటీ సెన్సార్లపై రన్ అయ్యేలా చేయడం. అడోబీ మోడల్ మార్ఫ్ను విలీనం చేసుకుంది. డివైజ్లో అందుబాటులో ఉన్న ర్యామ్ని బట్టి ఏఐ మోడల్స్ పరిమాణం పెరగడం లేదా తగ్గడం చేసే సరికొత్త సాంకేతికత ఇది. దీనివల్ల యూజర్లు ప్రతిసారి భారీ ఫైళ్లను డౌన్లోడ్ చేయాల్సిన అవసరం ఉండదు. తదుపరిది వర్క్ఫోర్స్ మార్పుల గురించి తెలుసుకుందాం. ఎన్విడియా తన పాత కూడా ఓన్లీ ఆప్టిమైజేషన్ విభాగంలో 1.5% కోత ప్రకటించింది. సుమారు 450 మందిని తొలగిస్తోంది. అయితే తన స్టాక్ను ఇతర హార్డ్వేర్లతో కలిపి పనిచేసేలా చేయడానికి 300 మంది క్రాస్ ప్లాట్ఫామ్ రన్ టైమ్ ఇంజనీర్లను ఎన్విడియా నియమించుకుంటోంది. AMD తన సిబ్బందిలో 2% మార్పులను ధృవీకరించింది. పైటాచ్ మోడళ్లను మెషిన్ స్పెసిఫిక్ కోడ్లోకి మార్చగల కంపైలర్ ఆప్టిమైజేషన్ స్పెషలిస్ట్ల నియామకంపై దృష్టి పెట్టింది. వివిధ ఎన్‌పియు ఆర్కిటెక్చర్ల మధ్య వారధిలా పనిచేసే ఇన్ఫరెన్స్ స్టాక్ ఆర్కిటెక్ట్స్ కోసం డిమాండ్ ఈ వారం 93% పెరిగింది. ఇప్పుడు ఏఐ ఆవిష్కరణల గురించి చూద్దాం. గూగుల్ డీప్ మైండ్ ఆల్ఫా పోర్ట్ను ఆవిష్కరించింది. కేవలం సెకండ్ల వ్యవధిలో ఒక మోడల్ను కొత్త హార్డ్వేర్కు అనుగుణంగా మార్చి 99.8% ఖచ్చితత్వాన్ని ఇది కాపాడుతుంది. ఓపెన్ ఏఐ GPT-6 మొబైల్ స్టేట్ను ప్రదర్శించింది. మీరు మీ డెస్క్టాప్పై చేస్తున్న ఒక సంక్లిష్టమైన ఏఐ పనిని నేరుగా మీ ఫోన్కు ట్రాన్స్ఫర్ చేసి ఆఫ్లైన్లో కూడా కొనసాగించగల బ్రేక్ త్రూ సాంకేతికత ఇది. మెటా లామా యూనివర్సల్ను విడుదల చేసింది. LLMలు ఒకే సమయంలో CPU, GPU మరియు NPUలపై రన్ అయ్యేలా చేస్తూ హీట్ సమస్యలను బట్టి లోడ్ను ఇది మారుస్తుంది. తరువాతి అంశం కొత్త ఉత్పత్తుల లాంచ్. మైక్రోసాఫ్ట్ అజూర్ న్యూరల్ రిలే ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఏఐ ఏజెంట్ను అజూర్ క్లౌడ్ నుండి ప్రైవేట్ డేటా సెంటర్కు మార్చినప్పుడు దాని మెమరీని ఇది కాపాడుతుంది. శాంసంగ్ గ్యాలక్సీ AI బ్రిడ్జ్ సాఫ్ట్వేర్ లేయర్ని తెచ్చింది. గ్యాలక్సీ ఫోన్లు తమ దగ్గరలో ఉన్న టాబ్లెట్లు లేదా ల్యాప్టాప్ల నుండి ఖాళీగా ఉన్న కంప్యూటింగ్ పవర్ను అప్పు తీసుకుని ఇమేజ్ జనరేషన్ను వేగవంతం చేస్తాయి. హగ్గింగ్ ఫేస్ మోడల్ డిస్టిల్లర్ 2.0 టూల్ను తెచ్చింది. 70 బిలియన్ పారామీటర్ల మోడళ్లను కేవలం 7 బిలియన్లకు కుదించి మొబైల్లో సులభంగా రన్ అయ్యేలా చేస్తుంది. వ్యూహాత్మక భాగస్వామ్యాల గురించి ఇప్పుడు చూద్దాం. సిలికాన్ వ్యాలీని ఆశ్చర్యపరుస్తూ ఎన్విడియా మరియు యాపిల్ ద సిలికాన్ అకార్డ్ ఉమ్మడి సాఫ్ట్వేర్ ప్రమాణాన్ని ప్రకటించాయి. కోర్ ML మరియు టెన్సర్ RT ఇకపై ఒకే మెమరీ ఫార్మాట్ను పంచుకుంటాయి. క్వాల్కమ్ మరియు ఉబుంటు లినక్స్ కెర్నల్ కోసం స్టాండర్డ్ డ్రైవర్ స్టాక్ను రూపొందించడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇది ఓపెన్ సోర్స్ యూజర్లకు కూడా ఏఐ పోర్టబిలిటీని అందిస్తుంది. లినక్స్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ ONNX నెక్స్ట్ ప్రారంభించింది. అత్యంత కనిష్టమైన 1 బిట్ మరియు 2 బిట్ క్వాంటైజేషన్ కోసం తదుపరి తరం ఓపెన్ న్యూరల్ నెట్వర్క్ ఎక్స్చేంజ్ను రూపొందించడం దీని లక్ష్యం.
ముఖ్యమైన సెక్యూరిటీ మరియు టెక్నాలజీ అలర్ట్స్ ఇప్పుడు చూద్దాం. క్రౌడ్ స్ట్రైక్ స్లీపర్ వెయిట్స్ అనే మాలీషియస్ కోడ్ గురించి హెచ్చరించింది. ఇవి కంప్రెస్డ్ మోడల్స్లో దాగి ఉండి మోడల్ ఒక నిర్దిష్ట హార్డ్వేర్కు మారినప్పుడు మాత్రమే యాక్టివేట్ అవుతాయి. క్లౌడ్ఫ్లేర్ తన మోడల్ ఫైర్వాల్ 2.0ను అప్డేట్ చేసింది. మారుతున్న ఏఐ ఏజెంట్ల డేటాలో దాగి ఉన్న ప్రమాదకర పేలోడ్లను స్కాన్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. మరో అలర్ట్ క్వాంటైజేషన్ డ్రిఫ్ట్ బగ్. మోడల్స్ను 16 బిట్ నుండి 4 బిట్ ఎన్విరాన్మెంట్కు మార్చినప్పుడు అవి తప్పుడు సమాచారాన్ని ఇచ్చే అవకాశం ఉంది. ఇక ముగింపుగా నేటి గ్లోబల్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ బ్రీఫింగ్ యొక్క ఎగ్జిక్యూటివ్ సమ్మరీని పరిశీలిద్దాం. ప్రస్తుతం ఏఐ ఏం చెబుతోంది అనే దానికంటే అది ఎక్కడ రన్ అవుతోంది అనే దానిపైనే పరిశ్రమ దృష్టి పెట్టింది. బ్రాడ్కామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రారాజుగా మారుతోంది. ఎన్విడియా మరియు యాపిల్ అరుదైన మైత్రిని కుదుర్చుకున్నాయి. అయితే సెక్యూరిటీ టీమ్స్ ఇప్పుడు న్యూరల్ వెయిట్ ఫైళ్లను కూడా వైరస్ ఉన్న ఎగ్జిక్యూటబుల్ ఫైళ్లలాగే అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పూర్తి వార్తా విశేషాల కోసం వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ను క్లిక్ చేయండి. సెలవు.